శ్రీ గురుభ్యో నమ. మొన్న ఈ మధ్యకాలంలో మోదీ గారు బంగారం కొనకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి, అంటే గృహస్థ ధర్మం పాటించండి, విదేశీ ప్రయాణాలు చెయ్యవద్దు అనడం వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం అంటే అపరిగ్రహం మరియు లక్ష్మీతత్వాన్ని బోధిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం బయటికి పోకుండా ఉండడానికి ఏడాది పాటు బంగారం కొనడం వాయిదా వేసుకోమని మోదీ గారు కోరారు. ఇందులో శాస్త్రకోణం ఏంటి? హిందూ ధర్మంలో బంగారాన్ని అగ్నిస్వరూపంగా, సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్మ పితామహుడు ధర్మరాజుకి రాజధర్మాన్ని బోధిస్తూ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజల వ్యక్తిగత దాపరికం కంటే దేశ కోశాగారాన్ని బలోపేతం చేయడమే అత్యుత్తమ ధర్మం. వనరుల్ని అవసరానికి మించి దోపిడీ చేయకూడదు కదా, వాటిని రక్షించుకోవాలని మనకి వేదాల్లో భూమి సూక్తమే చెప్తుంది. భూసూక్తంలో అద్భుతమైనటువంటి వచనములు భూమిని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాయి. అనవసరంగా ఇంధనాన్ని తగలబెట్టడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కదా. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా కేవలం పెట్రోల్ డబ్బులు మాత్రమే ఆదా చేయడం లేదు, ప్రకృతి ధర్మరక్షణ చేస్తున్నట్టు లెక్క. ప్రాచీన కాలంలో వ్యాపార నిమిత్తార్థం తప్ప కేవలం భోగ విలాసాల కోసం సముద్రాలు దాటి వెళ్ళడాన్ని మన పెద్దలు అంతగా ప్రోత్సహించేవారు కాదు. దానికి బదులుగా దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించే తీర్థయాత్ర లేదా దేశాటనం అనేటువంటి పదాలు ఉపయోగించి అవి చేయమనేవారు. దీనివల్ల స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కదా. శాస్త్రంలో అంటే స్కాంద పురాణం మరియు శివపురాణం భారతవర్షం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పుణ్యభూమిలో ప్రయాణించడం వల్ల మనస్సు పవిత్రమవుతుందని, అలాగే స్థానిక సమాజానికి మేలు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్యారిస్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, మలేషియా, బ్యాంకాక్ అంటూ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి ధనాన్ని కుమ్మరించే బదులు మన హిమాలయాలు ముందుగా చూడాలి. మన పశ్చిమ కనుమలు ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే ఇది.